ఇంకా ఆలస్యం ఎందుకు కానిచ్చేయండి, ఒక పని అయిపోతుంది. తాతగారు రావాలి. మీ తాతగారా? వారు వచ్చేసరికి ఏ వేళ అవుతుందో. అంటే ఏమిటి తమ ఉద్దేశం? మేము వేళకు రావనేగా. ఈ సింగరాజు రంగరాజు మాట అంటే మాటే, టైం అంటే టైమే. ఏమిటంత అడవిడిగా ఉంది? దానికి అంత సౌండ్ ఎందుకురా? పిల్లలకు పెళ్ళై 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. కృష్ణ, వాడితో మనకెందుకు? ముందు నువ్వు కొవ్వొత్తులు రోజు కేక్ కట్ చేయి. నువ్వు కానీ చెప్తా. ఆగండి. ఇలాంటి దరిద్రపు కొట్టు వేడుకలు జరపడానికి వీల్లేదు. అదేమిటి శుభమాని ఏంటి శుభం? శుభకార్యాల్లో దీపాలు వెలిగించుకోవటం మన సాంప్రదాయం. ఉప్పు అని ఊది ఎవరి దీపాలు వాళ్ళు ఆర్పుకోవటం విదేశీ సాంప్రదాయం. సి మిస్టర్ రాజ్ గారు, యాక్చువల్లీ వెనక్కి తిరగండి. ఇలాంటి వేడుకలు జరుపుకోవడం కూడా విదేశీ. తిరగండి వెనక్కి. విదేశీ సాంప్రదాయమే. విదేశాల్లో పొద్దున్నే పెళ్లి చేసుకుంటారు, మధ్యాహ్నం కాపురం చేస్తారు, సాయంత్రం విడాకులు తీసుకుంటారు. అవునరా? అయితే ఇప్పుడు ఏంటి? నువ్వు తప్పుకోవే. అలాంటి వాళ్ళు అమ్మయ్య మన పెళ్ళై ఏడాది అయింది అనుకుంటూ ఏ ఏడాదికి ఆ ఏడాది విడాకులు కట్టడం తప్పినందుకు ఇలాంటి పండుగలు జరుపుకుంటారు. బావగారు చెప్పింది 100% నువ్వు తప్పుకోరా. మీరు నాకు చాలా బాగా నచ్చారు. అది నా పెళ్ళం. అది మాకు తెలుసు, నోరు మూసుకో. అది మన సాంప్రదాయం కాదు. పెళ్ళైన ఆలుమగలు వెనక్కి తిరిగి చూడకుండా పచ్చగా కలకాలం కాపురం చేసుకోవాలి. అల్లుడు గారు, అమ్మాయి గారు, ఇలా మనకి పెళ్ళై సంవత్సరం అయింది అని గుర్తు చేసుకునే ముష్టి సాంప్రదాయాన్ని విడిచిపెట్టి పెళ్లి పీటల మీద షష్టి పూర్తి కూర్చోవడానికి సిద్ధంగా. మాటలు పెట్టి గంట కొడుతోంది. వస్తున్నావా? ఆగండి. హలో. అహో అహో ఏంటండి హలో అనుకుంటా? హలో అనటం విదేశీ పద్ధతి, అది నాకు గిట్టదు. అందుకే స్వదేశీ పద్ధతిలో అహో అని కనిపెట్టా. సరే, రాధకు ఫోన్ ఇవ్వండి. ఎందుకో విన్నవించుకోండి. ఎప్పుడు వస్తుందో కనుక్కుందామని. ఆపండి. ఇంకా అక్కడ బయలుదేరే ముందు ఎప్పుడు వస్తారు అని అమర్యాదగా కూర్చాడు. మళ్ళీ అదే కొత్త ఇప్పుడు ఇంట్లోకి వచ్చేవాళ్ళు లేరు, ఈ మాటల పెట్టిలో కూర్చున్నారు. ఈ సింగరాజు రంగరాజు గారంటే సింగనాథం నీలకర అనుకుంటున్నారేమో. ఇలా మా అమ్మాయి గారిని పుట్టింట్లో విశ్రాంతి తీసుకోలేకుండా రా రా అని ఒత్తిడి తెస్తే అల్లుడు గారిని కూడా చూడకుండా పరువు వస్తుందా భావిస్తాను. అలా కాదండి. అది కాకపోయినా పర్వాలేదు. ఈ సింగరాజు రంగరాజు మాట అంటే మాటే, తేడా రావడానికి వీల్లేదు. సరే, రాధకు ఫోన్ ఇవ్వండి. గారేమైంది? రాధగారికి ఫోన్ ఇవ్వండి. అలా అడిగారు, బాగుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు. వస్తున్నా నాన్నగారు. అమ్మాయి గారు, ఏమైంది? మెట్టు మీద కాలు స్లిప్ అయింది నాన్నగారు. అప్పుడే పుట్టింట్లో మెట్లు మర్చిపోతే అలాగా. రండి. వస్తున్నాను. ముందు మీరు కూర్చోండి అమ్మాయి గారు, మేము వైద్యులకు కబురు పెడతాం. ఈ మాత్రం దానికి మాకు తెలుసు, మీరు మాట్లాడండి. హలో, ఇప్పుడే చేరామండి. అవును, వచ్చి రాకుండానే ఫోన్ చేశారేంటి? టెన్షన్ గా ఉండి. టెన్షనా? ఎందుకండి? ఏ లేదు, మీరు క్షేమంగా చేరారో లేదో అని కంగారు పడి. క్షేమంగా వచ్చి చేరామండి. ఏమైంది రాధా? ఏం లేదండి, కారు మడతపడి పెడికింది. అయ్యో, మీ నాన్న మాటిని ఆ నాటు వైద్యుడికి అలాగే చూపించుకో, మంచి డాక్టర్ చూపించుకో. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. హలో హలో, వేళకు భోంచేయండి. ఉంటాను. అలాగే. ఏంటి, మీ మిస్సెస్ కి హెల్త్ బాలేదా? అందుకే పుట్టింటికి వెళ్ళింది. నాటు వైద్యం దాకా వచ్చిందంటే రోగం బాగా ముదిరిపోయి ఉంటుంది. ఇతన్ని వల్ల వేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. కృష్ణ, ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏమన్నాడు? ఎన్ని రకాలు కాసి పెట్టినా కుదరదంటున్నాడు. సరే, నువ్వు పని చేయి, ఆ కేసు నిషాకి హ్యాండ్ ఓవర్. ఓకే, టేక్ ఇట్. నిషా, యు హ్యాండిల్ ఇట్ ఫైల్. ఓకే ప్లీజ్. చిచి, నాకు ఇలాంటి ఆలోచనలు వచ్చినాయేంటి? నేను చాలా మంచివాడిని, బుద్ధిమంతుణ్ణి. నాకు ఇలాంటి ఆలోచన రాకూడదు. రాకుండా ఉండాలంటే రాదొచ్చేయాలి. హలో. హలో రాధా, నేను. ఏంటండి? నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయాలి. నిన్నే కదా వచ్చాను, అప్పుడే ఎలా కుదురుతుంది? అదంతా నాకు తెలియదు. నువ్వు రాకపోతే నేను చెడిపోయే అవకాశం ఉంది. చెడిపోతారా అంటే? అది సిగరెట్ కాల్చాలన్న కోరిక పీకేస్తుంది, కష్టపడి అంచుకుంటున్నాను. నాకు ఇచ్చిన మాట మీరు తప్పారని నాకు తెలుసు. బుద్ధిగా పడుకోండి. నా వల్ల కాదు, వచ్చేయి ప్లీజ్. సర్దుకుపోవాలి. ఎవరన్నా అమ్మాయి గారు? మా ఆయన గారు. అంతే కదా రాధా, నీ తీయటి పెదాల మీద వెచ్చని ముద్దు పెట్టాలనుంది. అలా అనిపించడం చండాలం. ఆ విషయం మాకు అనిపించడం పరమ చండాలం. అది కదా మావ గారు. ఏది కాదు, అది సృష్టికి విరుద్ధం. నలుగురు వింటే నవ్విపోతారు. పోలీసులు తెలిస్తే ప్రకృతి విరుద్ధం, చట్ట విరుద్ధం, అక్రమ సంబంధం కింద కేసు పెట్టి జైల్లో దోస్తారు. సినిమా వాళ్ళకి తెలిస్తే ఫైర్ సినిమా లాగా మిమ్మల్ని నన్ను పెట్టి ఎఫ్ఐఆర్ అనే సినిమా తెస్తారు.
సింగరాజు రంగరాజు వంశానికి మాత్రం తెచ్చే ఇలాంటి పనులు చేస్తే అల్లుడు గారిని కూడా చూడండి, చెవుడాలు వచ్చేస్తాను జాగ్రత్త. మామగారు నేను రాత్రితో మారుతుంటే మధ్యలో మీరు ఫోన్ తీసుకున్నారు. అంటే ఆ మాట అన్నది మీరు అమ్మాయి గారితోనా? మాతో అట్లాంటి అప్రాచిపు కోత కూసారనుకున్న కోపం వచ్చింది. మా కోపం తెప్పించినందుకు క్షమాపణ చెప్పండి. సారీ, కొంచెం రాధను పంపిస్తారా? పంపను. అమ్మాయి గారు సెలవులో అయ్యే వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. నా బాధను అర్థం చేసుకోండి. భోజనానికి ఇబ్బందిగా ఉంది. బయట హోటళ్ళు ఉన్నాయి, అక్కడ భుజించండి. భార్య ఊళ్ళో లేనప్పుడు భర్త తప్పనిసరిగా హోటల్లో భుజించాలి. అప్పుడు కానీ భార్యకి ఎటువంటి కమ్మదనం గొప్పదనం తెలుస్తావదు. సరే, రాధకు ఫోన్ ఇవ్వండి. ఏమను అమ్మాయి గారు నిద్రకు ఉపక్రమించారు. తమరు కూడా ఆ పని చేస్తే ఆరోగ్యకరం. ఉంటాం. అమ్మో, పెట్టేశాను. రాధకు నేను మొగుడిని అయితే నా మామగారు నాకు మొగుడు అయ్యాడేంటి? అవును, ఇంతకు సింగరాజు లింగరాజు మావయ్య భార్య ఊళ్ళో లేనప్పుడు హోటల్లో భోజనం చేయొచ్చు అన్నాడు. సింగిల్ మీనింగ్ లో అన్నాడా, డబుల్ మీనింగ్ లో అన్నాడా? డబుల్ మీనింగ్ లోనే అని ఉంటాడు. అమ్మో, మామగారు ముక్కోపే గారు చిలిపి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.